వాట్సాప్ ఐడియాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇట్లా లాస్ట్ వీడియోలో చూసింటే నా కార్ అయితే సర్వీసింగ్ ఇచ్చా అండ్ ఆల్మోస్ట్ ఆల్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. అండ్ ప్రైజెస్ కూడా చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. సో పోలో ఏమీ అంత స్టార్ట్ అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పోలో ఏమీ అంత చీప్ అయితే కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్. నేను కూడా తర్వాత రియలైజ్ అయ్యాను, డ్యూ టు రీసెంట్ ట్యాక్సెస్ అయితే పెరిగింది కదా, దానివల్ల కొంచెం ప్రైజెస్ కూడా పెరిగాయి. సో నేనేం చేశా అంటే లాస్ట్ వీడియోలో నా బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయలేదు కార్కి, ఎందుకంటే ఈ వీడియోలో బ్రేక్ ప్యాడ్స్ వేయించా అండ్ దట్టు పర్ఫార్మెన్స్ బ్రేక్ ప్యాడ్స్. మీకు అందరికీ తెలుసో తెలీదో కానీ ఈ పోలో బ్రేక్ ప్యాడ్స్ విత్ రోటర్ వేయాలంటే మనకి అరౌండ్ 13,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, దట్టు ఒరిజినల్ వోల్క్స్వ్యాగన్ షోరూంలో. సో నేనేం చేశాను అంటే ఒరిజినల్ షోరూంలో అయితే ప్రిఫర్ చేయలేదు. ఎందుకు అంటే లాస్ట్ టైం నాకు 7,000 రూపీస్ అయితే అయ్యేది, ఈసారి 13,000, దట్టు 2,000 to 3,000 మనం జస్ట్ మన ట్యాక్స్ అయితే ఛార్జ్ చేస్తాడు. సో నేనైతే ప్రిఫర్ చేయలేదు. లక్కీలీ ఏంటంటే హైటెక్ సిటీ 100 feet రోడ్లో మనకి కార్ ఎఫేర్ అని ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. అది నాకు రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్పాడు. సో నేను అక్కడికి వెళ్ళి అసలు ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్స్ మన వోల్క్స్వ్యాగన్ ఎంత ఉంటాయి అని కనుక్కుంటే ప్యాడ్స్ కమ్ డిస్క్ రోటర్ రెండు కలిపి నాకు 6,000 చేంజ్ అయితే అయ్యింది. నీ షాక్ అయినా 13,000 ఎక్కడ. ఇఫ్ ఇన్ కేసు నువ్వు ఆ డిస్క్ ప్యాడ్ తీసుకెళ్ళి బయట ఎక్కడైనా సర్వీస్ సెంటర్లో వేయించినా నీకు ఛార్జ్ చేసేది ఒక 7,000లో క్లోజ్ అయిపోద్ది. బట్ 13,000 రూపీస్ అనగానే నాకైతే ఫ్యూజ్ లాట్ అయినాయి. అండ్ మీకు ఇంకో టిప్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకి పోలోలో ఎప్పుడైనా షోరూంలో బ్రేక్ ప్యాడ్స్ విత్ రోటర్ మార్చుకోవాలి అంటే కాదు, మీరు ముందే ప్యాడ్స్ అయితే మార్చుకోండి. ఇంకో 2,000 కిలోమీటర్స్ ఉంది అనగానే ప్యాడ్స్ అయితే మార్చుకోండి, ఎందుకంటే రోటర్ రెగ్యులర్గా మార్చాల్సిన అవసరం లేదు. కానీ షోరూంలో ఏం చేస్తారంటే రోటర్ కమ్ ప్యాడ్స్ మార్చుకోమంటారు. సో రోటర్ అంత అవసరం లేదు. ఇప్పుడు నేనైతే రెండు మార్చేసిన, నాకు రోటర్ ఇంకా ఉంది. నా లెక్క ప్రకారం ఇంకోసారి ప్యాడ్ చేపిస్తే ఇంకో 15,000 కిలోమీటర్స్ కూడా వస్తుంది. కానీ నేనైతే ఈసారి పర్ఫార్మెన్స్ మన కార్ మీద మనం పర్ఫార్మెన్స్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేపిద్దామని ఈసారి అయితే నేను కొంచెం బడ్జెట్ని కొంచెం ఎక్స్టెండ్ చేశాను. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నేను అదే పర్ఫార్మెన్స్ రోటర్ వేయించి పర్ఫార్మెన్స్ బ్రేక్ ప్యాడ్స్ వేస్తే కార్ ఎలా ఉంటుందా అని నేను ఒక టెస్ట్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నా టైర్లో చూసారంటే కాంటినెంటల్ లగ్జరీ, ఆల్మోస్ట్ అన్ని టైర్లలో నా కార్ టైర్స్ అన్నది కొంచెం లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుంది, కాంటినెంటల్ టైర్స్. సో నేనేంటంటే నాకు సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది గ్రిప్ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ నువ్వు స్టేను అవ్వవు. సో కొంచెం ఆ లెవెల్ ఆఫ్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేనైతే సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ని బాగా ప్రిఫర్ చేస్తాను. మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటే నా కాంటినెంటల్ జీటీకి గల సాఫ్ట్ కాంపౌండే ఉండేది, ఇప్పుడైతే హార్డ్ కాంపౌండ్ ఎంఆర్ఎఫ్కి వచ్చా. కానీ కార్ మీద అయితే సాఫ్ట్ కాంపౌండే. దట్టు సాఫ్ట్ కాంపౌండ్ నాకు ఎంఆర్ఎఫ్ 22,000 కిలోమీటర్స్లో ఎగిరిపోయింది అండ్ బబుల్ వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ లెక్కేస్తే 50K వరకు ఉంది. నాకు తెలిసి ఇంకో 20K దాకా వస్తుంది, 20 to 25Kలో అయిపోతుంది. సో అందుకే నేనైతే ఈ సాఫ్ట్ కాంపౌండ్ కాంటినెంటల్ టైర్స్ని ప్రిఫర్ చేశాను. అండ్ పర్ఫార్మెన్స్ బ్రేక్స్ ఏవైతే మీకు చూపిస్తా, పర్ఫార్మెన్స్ బ్రేక్స్ ఏం వేయించాను నేనైతే యాక్చువల్ షోరూంలో రికార్డ్ చేయలేదు. సో మీకు వచ్చే డిస్క్ ప్యాడ్ చూసారు, నా డిస్క్ ప్యాడ్స్ బ్రెంబోవి, దానిపైన హోల్స్ ఇలాగ ఉన్నాయి, ప్లెయిన్ అయితే ఉండదు. అండ్ డిస్క్ ప్యాడ్లు కూడా బ్రెంబోవే వేయించాను నేను. ఈ రెండు నాకు ఆల్మోస్ట్ 22,000 దాకా పడ్డది. దట్టు కార్ ఎఫేర్లో ఆ ఛార్జ్ ఇఫ్ ఇన్ కేస్ బయట ఎంత ఉందో కానీ నాకు అంత తెలీదు. నేనేమి కార్ ఎఫేర్ని ప్రమోట్ చేయట్లేదు, మీకు తెలుసు. ఇంకా దరిద్రంగా చెప్పాలంటే నా పార్కింగ్లో ముందు వెనకాల తిప్పి ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది కదా, ఈ స్క్రాచ్ గానే పెట్టిర్రు. కానీ నేనేమి పెద్ద పట్టించుకోలే. ఆల్మోస్ట్ నా బంపర్ మీద కొన్ని ఆల్రెడీ గీతలు ఉన్నాయి కాబట్టి మనము అక్కడ పనిచేసే వాళ్ళని ఏమనలేము. ఒక ఫైర్ మూమెంట్లో ఏవో ఒకటి అయిపోద్ది. సో ఫైర్ మూమెంట్లోనే అది అయిపోయింది, వేరే వాళ్ళు కూడా అది ఇదని. సో ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. కార్ ఎఫేర్లో వాళ్ళు చేపిస్తా అన్నారు, నేనేమంతా ఫోర్స్ చేయలేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఆడైతే ఇఫ్ ఇన్ కేస్ తగలగానే చూసుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎత్తుకునేవాడు. సో నేనైతే కార్ ఎఫర్ని ప్రమోట్ చేయట్లేదు. అండ్ బ్రెంబో బ్రేక్స్ పర్ఫార్మెన్స్ కూడా నేను వచ్చేదాల్లో మా ఇంటి నుండి ఈ ప్రజెంట్ లొకేషన్ ఏదైతే మీరు చూస్తున్నారో దానికి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది.
అండ్ రెయినీ కదా, రెయిన్లో కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మన కార్ మీద ఉన్న రోటర్ బ్రంబో. ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి చూడు, ఈ హోల్స్లో ఉంటుంది, మనకేమీ ప్లెయిన్ ఉండదు. ఇప్పుడు ఇవి పాతది ఒరిజినల్, ఇప్పుడు ఇవి కూడా ఇంకా రన్ అవుతాయి, కానీ ఇది ప్లెయిన్, ఇది అంత హీట్ అబ్జార్బ్ చేసుకోదు. సో నేనేం చేశాను అంటే పర్ఫార్మెన్స్ చేయించా. సో ఇలా హోల్స్ ఉంటాయి, హీట్ అనేది ఎక్కువగా హీట్ అయిపోదు ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్స్ వేసినప్పుడు. అండ్ బ్రేక్ ప్యాడ్స్కి వచ్చేసరికి దీంట్లో ఉన్నాయి, ఇది చూసారు కదా, కంప్లీట్లీ ఓర్నైంది. దీని మీద మీకు చెప్పాలంటే దీనికి పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్ లాస్ట్ టైం నేను రోటర్ని చేంజ్ చేయలేదు, రోటర్ కాకుండా నాకు ప్యాడ్స్ ఒక్కటే వేసి అన్న. సో ప్యాడ్ మీరు చూసి ఉంటే ఆల్మోస్ట్ ఇంకా 2 ఈ ఒక్క చిన్నది ఎంతే ఉండలే, ఎగిరిపోయినాయి మొత్తం. సో అది సంగతి. సో మీరు కూడా సో చూడండి ఇక్కడ మనకి ఎలా అయితే డాట్స్ ఉన్నాయో, అండ్ ఆల్రెడీ నడుపుకొని వచ్చాయి కదా, కొంచెం హీట్ అయితే తగులుతుంది. ఇది చూడండి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అలాంటివి ఉన్నాయి, మేబీ రస్ట్ వల్ల హోల్స్ పడినట్టున్నాయి. ఇది కూడా నాకు తెలిసి ఎగిరిపోయిందే, ఎలా అన్నా మార్చుకోవాలి. ఇక్కడ చూసారా లైట్గా మీకు నోటీస్ చేస్తే చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ, ఇగో డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్స్. సో అందుకే ఇది ఎక్కువ బ్రంబోవి రస్ట్ అన్నది ఎక్కువ పడదు మనకి. ఏంటంటే రస్ట్ పడ్డప్పుడు ఈ డాట్స్ అనేది ఫామ్ అవుతాయి. రస్ట్ పడ్డ తర్వాత మనం ఎప్పుడైతే నడుపుతామో ఇలాంటి డాట్స్ వల్ల మనకి బ్రేక్ ప్యాడ్స్ కూడా అరగడం స్టార్ట్ అయిపోద్ది. సో ఈ లక్కీలీ ఏంటంటే దీనిపైన డాట్స్ పడవు, అంటే రస్ట్ అంతా ఈజీగా ఫామ్ అవుదంట. సో మనము చూడాలి, ఇఫ్ ఇన్ కేస్ పడితే మాత్రం నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తా పడ్డదో పడలేదో. అండ్ బ్రేక్స్ కూడా బ్రంబోవే. ఇది మనకి బ్రేక్స్ అరౌండ్ 6,000 రూపీస్, 5,000 చేంజ్ అయితే పడుతుంది బ్రేక్ ప్యాడ్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ నాకు 17K 19K ఉంది. అండ్ టైర్స్ చూసారు కదా, నేను ఒక 25K అనే చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా ఉంది వేరే. ఇక్కడ మీకు నోటీస్ చేస్తే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో ఇంకా ఉంది కాబట్టి నేను 20K అంటున్నా. బట్ ఆ 20K తర్వాత రైనీ సీజన్లో అయితే మనం ఈ టైర్స్ని యూజ్ చేయలేము. ఈ వింటర్ సమ్మర్ ఓకే, ఇది దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నేనేమనుకుంటున్నా అంటే లీగల్గా పోలోని మాడిఫై చేపియాలి అంటే ఏమేం చేపియాలో నాకైతే కామెంట్లో సజెస్ట్ చేయండి. కొంతమంది బాగా మస్తు మాడిఫై చేస్తారు, కానీ ఇల్లీగల్గా కొన్ని ఉంటాయి, అంటే క్లీన్ ఎయిర్ ఎగ్జాస్ట్ ఇలాంటివి ఉంటాయి. అవి అలాంటివి కాకుండా బేసిక్గా లీగల్గా ఏమైతే మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు నేనైతే టైరు, బ్రేక్ ప్యాడ్స్ ఇది సెట్, నెక్స్ట్ టైర్ కాంటినెంటల్ టైర్స్ వేయించిన అంటే ఫుల్లీ పర్ఫార్మెన్స్ వీల్ సైడ్ నుండి పర్ఫార్మ్ అయ్యింది. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే నాకు K&N ఎయిర్ ఫిల్టర్ ఒకటి మార్పించుకున్నా, కొంచెం అంటే పర్ఫార్మెన్స్లో కొంచెం లైట్గా పెరుగుతుంది అన్నారు. సో అది కూడా ఫ్యూచర్లో ఆలోచించవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఒక 1,000 రూపీస్ ఫిల్టర్ పెట్టే బదులు నేను ఒకేసారి ఒక 7,000 రూపీస్ ఫిల్టర్ తీసుకొని దాన్ని ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ పెరిగిపోద్ది. సో మీరు కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి, అదిగా క్లీన్ కాకుండా ఇంకేమైనా లీగల్గా మనం మాడిఫై చేయొచ్చు. లీగల్గా ఎందుకు అంటున్నా అంటే నేను హైవేస్ ఎక్కువ తిరుగుతా అండ్ టూరింగ్ కూడా చేస్తా. దానిలో పోలీసు వాడు పట్టుకొని అరే ఇది ఇల్లీగల్ రా అన్నాడంటే మీ బాధ్యతే, నేనేం చేయలేను, నాకు ఆశపోద్ది. పోలీసు వాళ్ళు పట్టుకున్నానంటే పెద్ద తతంగా ఉంటుంది రోడ్డు పైన, హైవేల పైన తెలిసిందే కదా పోలీసు వాళ్ళతో ఎంత తతంగా ఉంటుంది. సో లీగల్గా ఏమైతే మాడిఫై చేయొచ్చో అవైతే చెప్పండి, దీనిపైన మాడిఫై చేద్దాం. అండ్ మైలేజ్ లైట్గా డ్రాప్ అయినా ఓకే, కానీ మరీ డ్రాస్టిక్గా డ్రాప్ అయితే మాత్రం K&N ఫిల్టర్ కాకుండా ఇంకేం ఫిల్టర్లు ఉన్నాయో కూడా సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లో చూసా ఫిల్టర్స్ వల్ల కూడా మనకి మైలేజ్ అనేది పెరుగుతుంది అంట, ఆల్మోస్ట్ 1 to 2%. అంటే మనకి ఏదైతే కంపెనీ నుండి వచ్చే ఎయిర్ ఫిల్టర్ వల్ల కంటే K&N పర్ఫార్మెన్స్ ఫిల్టర్స్ ఇలాంటి దానివల్ల కూడా 1 to 2 మైలేజ్ కూడా పెరుగుతుంది అన్న. మైలేజ్ కూడా డ్రాప్ అవ్వద్దు. దట్ కొన్ని ఉంటే మనం మాడిఫై చేసి ఇది ఫ్యామిలీ, అంటే ఇది మనం పర్సనల్ కారు, ఫ్యామిలీకి ఎక్కువ తిరుగుతాం. ఇఫ్ ఇన్ కేస్ నాకు సెకండరీ కారు ఉందనుకో, దీన్ని చిల్లర్ చేసినా మనకి పెద్ద అభ్యంతరం లేదు, కానీ మన ఫ్యామిలీ కూడా దీంట్లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తారు కాబట్టి సో దీన్ని మనం చిల్లర చేయలేం మనీ. సో దీన్ని మనం చిల్లర చేయలేం. సో అందుకే దీన్ని ఏవైతే మాడిఫై చేయొచ్చో మీరు చెప్పండి, లైక్ లైట్స్,
టైర్స్ అయితే నేను ఆల్రెడీ కాంటినెంటల్ అండ్ బ్రేక్స్ ఫిక్స్ అయిపోయినా. ఇంటర్నల్గా ఒక ఎయిర్ ఫిల్టరు, ఎయిర్ ఇంటేక్ ఉంటాయి చూడు, అలాంటి 2-3 చెప్పండి. అండ్ ఇంకేమున్నాయి, స్పాయిలర్స్ అండ్ ఫ్రంట్ బంపర్స్, ఇలాంటి సజెస్ట్ చేయండి కామెంట్స్లో చెప్పండి. ఫైనల్లీ మీరు కూడా సినిమాటిక్ షాట్స్ చూసేయండి, సినిమాటిక్ షాట్స్ చూసేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ వీడియోస్కి. అండ్ పోలో గురించి మోర్ మోడిఫికేషన్స్ ఏమేమి కావాలో మీరైతే చెప్పండి. నేను మోడిఫికేషన్ బడ్జెట్ ప్రకారం ఏది ఉంటే అది చేపిస్తా. అంటే ఫుల్లీ మోడిఫై చిల్లర చేసే అంత లేదు. కార్ నీట్గా ఉండాలి, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, అది సంగతి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే పర్ఫార్మెన్స్ ఫిల్టర్, పర్ఫార్మెన్స్ సైలెన్సర్ వేయించుకోగానే పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది అనుకుంటారు. అది మెయిన్ ఏంటంటే జస్ట్ కొంచెం వెయిట్ అన్నది తగ్గుద్ది. అండ్ స్టేట్ 2కి మన ఆటోమేటిక్ ఇంజన్ని ట్యూన్ చేసి తెచ్చే పర్ఫార్మెన్స్ కంటే ఆల్రెడీ మనకిచ్చే పర్ఫార్మెన్స్ బెస్ట్. అండ్ మీరు నోటీస్ చేస్తారో చేయరో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిల్టర్ మార్పిస్తే అక్కడే ఆల్మోస్ట్ 2 to 3 బిహెచ్పి అయితే పెరుగుతుంది, 2 హార్స్ పవర్ అయితే పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడే 110-111 బిహెచ్పిని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూచర్లో ఒక 2-3 టైర్ కొత్త వేయడం వల్ల కూడా ఒక 2-3 బిహెచ్పి పెరుగుతుంది, అలాగనే ఉంటుంది. సో కొన్ని క్యాలిక్యులేషన్లు ఉంటాయి ఆ బిహెచ్పి పెరగడంలో. సో ఫ్యూచర్లో నేను ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నుండి అయితే అండ్ పోలో కార్ ఇష్టం అయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు 2 జీటీలో ఉంటాయి. జీటీ అంటే మన ఫేవరెట్ మాట, కాంటినెంటల్ జీటీ, రాయల్ ఎన్ఫీల్డ్ 650ది. అండ్ ఇక్కడ పోలో జీటీ, అది మన జీటీ, మనకున్న జీటీకి దానికి ఉన్న రిలేషన్ అలాంటిది. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.